500 పేషెంట్స్ పర్ మంత్ అనుకుంటే దాంట్లో అట్లీస్ట్ 60% ఆఫ్ ద పాపులేషన్కి వైటమిన్ డి డెఫిషియన్సీ ఉంటుంది. ఓకే. అండ్ ఎస్పెషల్లీ యంగ్ పీపుల్లో వీళ్ళు సడన్గా కూర్చొని లేవగానే మోకాలు నొప్పులు, నడుస్తుంటే మోకాలు నొప్పులు, మెట్లు ఎక్కడం దిగడం మోకాలు నొప్పులు, వీళ్ళ వైటమిన్ డి డెఫిషియన్సీ వాల్యూస్ చూస్తే అన్నీ లెస్ దెన్ 10 లేదంటే 20 ఓకే. దీని మధ్యలో ఉంటుంది. అంటే సర్టన్ వాల్యూస్ ఉంటాయి వైటమిన్ డి చెక్ చేయడానికి. 30 ఉందంటే సఫిషియంట్ ఉన్నట్టు, 50 ఉందంటే వెరీ గుడ్ అన్నట్టు. సో అందరికీ లెస్ దెన్ 20 ఉంటుంది, కొంతమందికి అయితే లెస్ దెన్ 10. సో వీళ్ళకి ఏమైపోతుంది అంటే వైటమిన్ డి డెఫిషియన్సీ ఉన్న వాళ్ళకి కాల్షియం మెటబాలిజం అనేది ఎఫెక్ట్ అవుతుంది. సో కాల్షియం ఈజ్ వెరీ ఇంపార్టెంట్ ఫర్ ద బోన్ గ్రోత్. ఓకే. సో దీనివల్ల వీళ్ళకి జాయింట్ పెయిన్స్ కానీ బోన్ పెయిన్స్ కానీ వస్తుంటాయి. సో వీళ్ళకి నేను చెప్పేది ఏంటి అంటే ఫస్ట్ అండ్ ఫార్మోస్ట్ ప్రతి కార్పొరేట్ కానీ ప్రొఫెషనల్ కానీ అట్లీస్ట్ 40 to 45 మినిట్స్ సన్లైట్ ఎక్స్పోజర్ ఓకే. అండ్ అట్లీస్ట్ 20 to 25 మినిట్స్ డైలీ ఫిజికల్ యాక్టివిటీ. అది మీరు కూర్చొని చేయొచ్చు ఆఫీస్లో, జస్ట్ నీ ఎక్సర్సైజెస్ స్ట్రెచింగ్ ఎక్సర్సైజెస్ చేసుకుంటే సరిపోతుంది. బట్ ఎవరు ఫాలో అవ్వరు ఇది. అవును. సో దానివల్లనే మా ఓపీడీ కూడా పెరుగుతుంది. ఓకే.